సో ఎస్ గురుమూర్తి గారు సైతం ప్రెజెంట్ కనెక్ట్ అయి ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎస్ ఫస్ట్ మీకు ప్యానెల్లో ఉన్నటువంటి రాజశేఖర్ గారికి చెప్పండి అమ్మా. చూసండి, ఫస్ట్లీ అంబటి రాంబాబు ఇంటి మీద అంటే ఇటు టీడీపీ శ్రేణులు చేసిన దాడి గురించి మీ స్టాండ్ ఏంటండి? అంటే అది కరెక్టే అని అనుకుంటున్నారా మీరు, అట్లా దాడి చేయించడం మేబీ? అమ్మ, మీకు ప్యానెల్లో ఉండే రాజశేఖర్ గారికి టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాజశేఖర్ గారు ఏం చెప్తున్నారంటే, మేము వస్తే చంపేస్తాము, మా నాయకుడు ఆదేశిస్తే మేము చంపేస్తాం మిమ్మల్ని, మీరు ఎక్కడ ఉంటారో మీరు చూసుకోండి అంటున్నారు. ఈయనే రాజశేఖర్ గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా రఫ్ అంటున్నాడు. మా జిల్లాలో పేరు నాని గారు అయితే కన్ను సైకి చేస్తే చంపేయాలరా అంటున్నారు. ఎందుకంటే వీళ్ళ ఫ్యాషన్ ఏంటంటే 2029 రఫ్ అని కూడా బళ్ళ మీద చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ రోజున మీరు 5 సంవత్సరాల అధికారం ఉంటే పట్టాభి గారు ఒక మాట అన్నందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన సంఘటనలు ఎప్పుడైనా చూసామా? తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి చేయటమే కాకుండా ఆ తర్వాత గన్నవరంలో తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం మీద దాడి చేసి అక్కడ నాయకులు కార్లు పెట్టి కేసు పెడతాకెళ్తే ఆ కార్లన్నీ పగలకొట్టి వాళ్ళ మీదే కేసు పెట్టారు. అందులో నేను ఒక ముద్దాయిని 15 రోజులు జైలుకి వెళ్ళి వచ్చాను. అందులో చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆపుతారంటే ఆపరు, ఎంకరేజ్ చేస్తారు. ఎట్లా ఎంకరేజ్ చేస్తారో నేను చెప్తా. ఒక తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఈ విధంగా దాడి చేస్తా ఉంటే జోగి రమేష్ గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఆ రోజున కారులు వేసుకుని హోండాల్ని, బ్లేడ్ బ్యాచ్ ని, గంజాయి బ్యాచ్ వేసుకుని వెళ్ళి దాడికి వెళ్ళారు. ఆ దాడి చేసినందుకు ఆయన మంత్రి పదవి ఇచ్చారు బహుమతిగా. అదేవిధంగా తోట చంద్రయ్య గారిని పల్నాడులో కోడిని పోసినట్టు పోస్తే ఆ దాంట్లో ఉన్న ముద్దాయిని ఎంపీపీ చేశాడు. ఇంకొక పక్కన బోండా ఉమా గారు, బొద్దాంకన్న గారు, పారాకిషోర్ అనేటువంటి వారు ఆ రోజున నామినేషన్ వేయట్లేదని చెప్పి మాచర్లు వెళ్తే అక్కడ వాళ్ళ మీద బహిరంగంగా రోడ్డు మీద పెద్ద కర్ర పట్టుకుని దాడి చేసినటువంటి వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళకి మొదటి నుంచి కూడా 5 సంవత్సరాల పాటు బేభత్సమైనటువంటి గొడవలు, దళితులను డోర్ డెలివరీ చేశారు. మనం చూసాం. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాధపడుతున్నారు. బీజేపీ ఆఫీస్ దగ్గరే ఉందంట గుంటూరుకి. మరి ఆ రోజున జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆనుకునే ఉందగా. ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయించాడు. అది ఆయన చేయించాడు. నేను అడుగుతున్నా ఈ రోజున అంబటి రాంబాబు గారిని, మీరు అంటున్నారు కదా దాడిని సమర్థిస్తారని. మేము ఎందుకు సమర్థిస్తాం? అందుకే కేసులు పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కేసులు పెట్టాలి? వాళ్ళ మీద వాళ్ళ ప్రమోషన్ ఇచ్చారు. కానీ మాకు అక్కడ కుదరదు. నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ నాయకుల్ని, అంబటి రాంబాబు గారిని ఒక వీడియో ఒకసారి ప్లే చేయండి. ఎంత కసిగా కార్యకర్తల్ని ఏమని మాట్లాడుతున్నాడు, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో తల్లి, తండ్రి, గురువు, దైవం, తల్లిని ఎవరైనా అంత ఘోరంగా? ఆయన మాజీ మంత్రేనా? ఆయన ఒక న్యాయవాదేనా? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆ విధంగా రెచ్చగొట్టి ఒక ముఖ్యమంత్రిని, నేను అడుగుతున్నా ఈ రోజున, ఒక తల్లి కష్టపడి పెంచి కొడుకుని నానా బాధలు పడి చదివిచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే ఆ తల్లి చేసిన తప్పేంటి అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తల్లులు చేతుతాన్ని మీరు సమర్థిస్తున్నారా? అవునులే, మీ తల్లి చెల్లితే మీరు ఇంట్లో ఉండేవాళ్ళ కాబట్టి మీరు సమర్థిస్తారు. ఎందుకంటే మీరు చెబుతున్నారు క్లియర్ గా అంబటి రాంబాబు గారికి తప్పేంటి అని అడుగుతున్నారు మీరు. ఆ రోజున పట్టాభి గారి ఇంటి మీద మీరు దాడి చేసిన మాట వాస్తవం కాదా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఎంతమంది మీద మీరు అక్రమ కేసులు పెట్టారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే ఫైబర్ నెట్ కేసు మరి లేదని చెప్పారు కదా, ఆ రోజు అక్రమ కేసు కాదా? మా ముఖ్యమంత్రి గారిని ఆ రోజున జైల్లో పెట్టిన మాట వాస్తవం కాదా? 5 సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్టు వ్యవస్థల్ని, పోలీసుల్ని మీ చెప్పు చేతల్లో పెట్టుకుని అడుగున చిత్ర హింసలు పెట్టారు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలని. అందుకే మీరు 175కి 150 ఎరగలిగితే మీకు 11 ఇచ్చారు. కానీ ఈ రోజు మేము అలా కాదు. మేము ఈ రోజున కేసులు పెట్టాం.
ఎవరైనా సరే చట్టం ముందర మాకు ఒకటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర. అంతేకాదు ఆయన మాకు అందరికి కూడా కాన్ఫరెన్స్ తీసుకుంటే చెప్పారు, దయచేసి మీరెవరు కూడా వాళ్ళు మాట్లాడితే మాట్లాడించుకోండి, సమాధానాలు చెప్పండి, ఎవరు కూడా రెచ్చిపోవద్దు, ఎక్కడ కూడా పొరపాటు చేయొద్దు అని చెప్పారు. కానీ మీరు ఆ రోజు అట్ట కాదే. ఆ రోజు డీజీపీ ఆఫీస్ ఎక్కడుంది? మాకు ఆనుకుని ఉంటుంది జాతీయ కార్యాలయానికి. మీరే కదా పంపించింది. ఆ రోజు మీకు కనపడలేదా? చంద్రబాబు నాయుడు గారి ఎక్కడుంది? డీజీపీ ఆఫీస్ పక్కనే కదా. ఆ రోజు మీకు కనపడలేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నిజంగా కూడా అసలు చక్కగా కాగితాలు చూస్తా చాలా చక్కగా బ్రహ్మాండమైన 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి తప్పులు ఏమీ ఆయన కనపట్ల. మొత్తం ఆయన చేసింది ఈ రోజు ఖచ్చితంగా మీరు అన్నారు కేసులు మేము సమర్థించాం, ఇంటి మీదకి వెళ్తాం, మేము సమర్థించాం, కేసులు పెట్టాం. అదే సందర్భంలో ఒక మనిషి నిజం చెప్పాలంటే ఒక ఉన్నతమైనటువంటి పదవి చేసినటువంటి వ్యక్తి మాట్లాడేసిన మాటలు అంబటి రాంబాబు గారు మాట్లాడారని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ప్రజలు నేను అడుగుతా ఉన్నా, ఆయన మాటలను ఎవరైనా సమర్థిస్తారా అని నేను అడుగుతా ఉన్నా. తండ్రి గురువు దైవం అంటాం. ఎస్, సో దాని గురించే రాజశేఖర్ గారితో కూడా మాట్లాడదాము. సో